ఓట్లు అంటే ఏంది? ఏం జరిగింది ఓట్లు అంటే? నీ ఓటుకి ఎన్ని పైసలు కావాలి, నీ ఓటుకు ఎన్ని కోటర్లు కావాలి, నీ ఓటుకు ఎన్ని చీరలు కావాలి, నీ ఓటుకు ఎంత చికెన్ కావాలి, చికెన్ మటన్. ఇదే ఎన్నికలు, ఇంత మించి జరిగింది ఏమి లేదు. మళ్ళీ అధికార పార్టీ ఎన్ని వంచినా కూడా కానీ గెలిచినాయి ఆడ వ్యతిరేకంగా. యో పంచాయతీ కిక్కు ఆబ్కారికి మస్తు ఆమ్దాని వచ్చింది. అబ్బా బెమ్మేసారు, ఇక్కడ మంచిగా మందు పెట్టిండు, షబాస్, సూపర్ సూపర్ డూపర్ బంపర్ హిట్ కాదు. ఇగో తాగుబోతులు అవుతుర్రు, కేసీఆర్ అంత తాగుబోతులు అని చేసి ఇతరాలని చేస్తుండు. నీ సక్కమైన వాళ్ళని తయారు చేస్తాడు ఒక మొగోడు ఒకప్పుడు. ఇగో పెద్ద తక్కువైన వాళ్ళు తయారు చేస్తాను ఇప్పుడు, సిగ్గు లేకుండా రాసుకుంటారు. వాడు ఉన్నాడు మన మలేషియా గాడు. మరి మలేషియా ఇప్పుడు అనరా అదిరా 2 గజాలు దుంకురా, 2 గజాలు దుంకు. ఏయ్ రేవంత్ రెడ్డి, మా బీసీలను దాపుతావా? మా బీసీలను తాగుబోతులను చేసి ఓట్లు వేసుకుంటే ఎగురు రాదురా, మరి ఎగురురా మలేషియా, చూద్దాం. ఇగో ఫస్ట్ వీక్ లోనే 107% అమ్మకాలు జరిగినాయి ఒకటే వారంలో. పల్లెల్లో ఏరులై వారిన మద్యం, అయి మన నీళ్ళ బదులు మందు వారిందా? తప్పేందే? కాంగ్రెస్ పార్టీ 5,800 గ్రామాల్లో గెలిచిందే మందు అంతే. పంచ తప్ప మా గెలుపు కోసం ఏదని చెప్తాం, గెలిచినామా లేదా? జనం వస్తే మనకేంది? ఇంకా 2 వారాల్లో 2,000 కోట్ల లిక్కరు సేల్స్ వచ్చినాయి. జస్ట్ 2 వీక్స్ లా 2,000 కోట్ల లిక్కర్ వచ్చింది. ఇది గొప్ప విషయం కదా. తెలంగాణ రైజింగ్ తెలంగాణ మామూలు విషయం కాదు ఇది. ఇగో నేను ఒక మాట చెప్తా, మా రాజాన్న ఉంటాడు పాపం, మా రాజాన్న రైజింగ్ మును కూడా అన్నాడు. ఎయిర్ లైఫ్ పారిందంట మద్యం, అట్లయితే రైజ్ అయింది. అట్ట కూడా ఆయన పోయి ప్రచారం చేసినప్పుడు ఓడిపోయాడు. ఇంత మందు వంచి, ఇంత పైసలు వంచి, ఇంత చికెన్లు మటన్లు ఎన్ని వేషాలు చేసినా లాస్ట్కి గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఓడగొట్టిరు సర్పంచులుగా. పాప అనిల్ రెడ్డి అయితే ఏడుతాను, నా ఊజ నన్ను ఓడగొట్టిరు, నన్ను ముట్టి మీద అంటాను. రేవంత్ రెడ్డి పక్కులో కూడా రేవంత్ రెడ్డి ప్రభావం లేదు. గింత మందు వంచంగా కూడా గిన్ని పైసలు ఆమ్దాన్ వచ్చిందంట, ఆమ్దాన్ వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏమో తెలుసా? కేసీఆర్ తాగుబోతు నా కొడుకు, మా అందరి తాపి చచ్చి గెలిచిన అందరూ దొంగ కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకురా. సో ఇప్పుడు ఆ పత్తి వతలు మొత్తం ఇప్పుడు సప్పుడేవు అంటే రేవంత్ రెడ్డి చేస్తే సమ్మగుంటాను, సమ్మగుంటది. సో అందువల్ల వాళ్ళకి నొప్పి లేవదనమాట. సో వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా ఆమ్దాని పుల్లు వచ్చినాయి, పైసలు బ్రహ్మాండంగా అసలు రైజ్ అవుతున్నాం. దేశంలోనే మనం నెంబర్ 1 తాగుబోతులల్లా. ఇప్పుడు తాపిరు కదా, ఓట్లల్లో గెలిచిరు కదా, రేపు సీతక్కో ఇంకో అక్కో రేపు ఊరాలకు వస్తుంది. రైతులు ఎవరన్నా నుండి రైతు బంధు అడిగారు అనుకో, తాగుబోతు నా కొడుక ఏడిపోతుంది. మరి తాగుబోతు నా కొడుకు అంటే ప్రజలు ఆ తాగుబోతుల ఎంగిలి వెతుకుల మీద మన ప్రభుత్వం నడుస్తుంది అక్క. అది కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ సందర్భంగా చెప్పాల్సిన బాధ్యత నా పని కాబట్టి నేను చెప్తున్నా, గుర్తు చేస్తున్నా. సో తాగుబోతుల ఆమ్దాని 107 కోట్లు రేపు పొద్దుగాల తాటికాయంత అక్షరాలతో రాస్తారు. రైజింగ్ వచ్చి ప్రపంచంతో పోటీ పడుతున్నాం అంటే కేసీఆర్ దాపితే వీళ్ళందరూ సస్తారా? కిడ్నీలు ఖరాబ్ అయ్యి సచ్చి బొందల పడి పెళ్ళాలు ఇతరాలు అయిపోతే ఆ ఇతరాలకు కేసీఆర్ పింఛనిచ్చి ఓట్లు వేసుకుంటాడు. మా అన్న పెద్ద పద్ధతి కదా, పెద్ద పద్ధతి కాదు, తాపుతలేడు మనకి. తాగకూర్యా కిడ్నీలు ఖరాబ్ అవుతాయిరా, ఇంటికాడ మీ పిల్లలు బాధపడతారా, పాపం వాళ్ళు మీ భార్యల వితంతులు యాగమవుతారా అని చెప్తాడు మనకు. ఎట్లా చెప్తుంది సార్? ఏరులై పారుతుంది పల్లెల్లో మద్యం, ఏరులై పారుతుంది. ఈ మూలాశం కాలంలో మళ్ళా రేవంత్ రెడ్డి రూపాయి లేదు ఖరీదు. ఈ 2,000 కోట్ల 2,000 రూపాయలు రేవంత్ రెడ్డి అయినా నేను చల్లబడుతున్నాను. ఇప్పుడు కేసీఆర్ 2 పెగ్గులు తాగి మనకి రాకుండా కాడికి మనకు ఏం మనసోపతి గారు రానిపించేది. ఈయన రాగడాయే, ఈయన పెద్ద పత్తాయే, మనకు రాపుతాడట, మనతో సంపాదిస్తాడట. అంటే మన పిల్లలు అంతా ఆగమైపోతే ఆయన మాత్రం చల్లగా కుటుంబంతో బతకాలి. ఏం రైజింగ్ రా నాయన, మీ రైజింగ్ అమ్మ అన్నవాడ 2,000 కోట్లు జనం రాసుకుంటారు. సిగ్గులాట్ నువ్వు మంత్రివి ఉన్నా అరే, మీకు సిగ్గులాట్ ఉన్నా అదే నాకు డౌట్ వస్తుంది నిజంగా. సిగ్గుంటే రాస్తారా? ఆమ్దాన్ వస్తుంది అది మీ బతుకులు. యో కేసీఆర్ 200 రూపాయలు కోటర్ చేసిండు. మా తల్లి సోనియా గాంధీ
ఇందిరాగాంధీ వీళ్ళందరూ ఉన్నప్పుడు 60 రూపాయలు కోటి వచ్చేది. పాపం బొదుగులు రైతు చిలకల వచ్చి బాణం వలిసి గిట్ట ఓ సుక్కి వేసుకొని పండుకునేది. తాగుబోతోడు కేసీఆర్ వచ్చి రైతులు నాగం చేసి ఉన్నాం. ఆయన పొద్దుగులు చేసిన కష్టం మొత్తం మందికే పోతుంది. ఇప్పుడు ఎడిపోయింది, గల్లపెట్టెలకు వచ్చింది. ఆయన మన గల్లపెట్టెలకే మందికంట ఒక అంట నిధులు పొడుగు పొడుగు చెప్పిందట, పొద్దుకు తలకి దూకుతుందట గోడలు. గట్టినే ఉంది నువ్వు చెప్పేది. ఇప్పుడు మందికేమో నిధులు చెప్పి మనం చేసే పనికి మాల పని మొత్తం ఇది నల్లమల్ల పులి సాధించిన ఘనత. ఇక చూడ్రి, హస్తగతం మెజారిటీ గ్రామాల్లో కాంగ్రెస్ విజయం, 2వ స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు, 3వ స్థానంలో కమలం పార్టీ. కొనసాగుతున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ రాత్రి వరకు తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం. షబ్బాష్ షబ్బాష నెంబర్ 1 రాశారు అని సిగ్గుడేగా రాసేతోడు వాడు మనిషి గారి వాడు ఏది వాళ్ళు చదివితే ఇప్పుడు లెక్క చెప్తున్నారా? 800 ఊర్ల కావాలి అదిరా. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గెలిచినో? ఇంత పెద్ద ప్రజా ప్రభుత్వ పరిపాలనలో ఎందుకు బీఆర్ఎస్ కు సచిన పార్టీకి ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పరేమిరా? అది చెప్పరు. పోనీ ఓ పని చేయరా ఎంతెందుకు. గతంలో కేసీఆర్ 2018లో వాళ్ళ పార్టీ ఎన్ని గెలిచింది, మీ పార్టీ ఎన్ని గెలిచింది, ఇప్పుడు గెలిచిన లెక్క 2 కంపేర్ చేద్దాం అంటే చేద్దాం. ప్రజా ప్రభుత్వం కదా. ఇంకో దొంగనాకులు ఇంకో 10 మంది ఉండే మీకు మోపారు. ఇప్పుడు 78, 77కి వస్తుంది మీ లెక్క. తీదాం పడ్రి, మాట్లాడదాం. తప్పేందా? ఆ దమ్ము లేదా? శతగాని దద్దమ్మ లేదా? అది ఒక విషయం. మొత్తానికి పైసలు వంచినా మంది వంచినా ఇంకొక ఆయన చెప్తాడు. అవి నాకు మంచి గుర్తొచ్చింది. పైసలు వంచిన వాళ్ళకు ఓటే ఎగురి, ఏర్లై పారితోళ్ళకి ఓటేది. పైసలు వంతోళ్ళకి పైసలు ఇత్తోళ్ళకి మంద ఆపుతోళ్ళకి ఓటెత్తే వాళ్ళు పని చేస్తారా? తెల్లవారులు మంద ఆపి ఏర్లాయి పారిచ్చిన వాళ్ళకి ఓటెత్తే మా బాగా డెవలప్ చేస్తారని జనాలు అందరికీ కనిపెట్టారు. కనిపెట్టినట్టు గాడిది గుట్టిచ్చారు. రైజ్ అవుతుంది ఇప్పుడు. ఇక ఢిల్లీ సరిహద్దులోని 9 టోల్ ప్లాజాలు మూసేయండి. జనవరి 31 వరకు ఓపెన్ చేయొద్దు. పీక్ వింటర్లో వాటిని క్లోజ్ చేయాలి. వాటిని 50 కిలోమీటర్ దూరంలో పెట్టండి. దేశ రాజధానిలో కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు తీవ్ర అంటారు కోపం వచ్చిందేమో మరి. సో 9 టోల్ ప్లాజాలు మూసేయమని చెప్పింది ఇప్పటివరకు. టోల్ గేట్ కాడ టోల్ కడతారుగా, మూసేయరు నాయ. ఇప్పటికే ఈ పొల్యూషన్తో వస్తున్నాం, మీరు అలా టైం వేస్ట్ చేస్తాను ఇంకిత అవుతుంది. అసలు తీసేయరి, ఊరికో 50 కిలోమీటర్ దూరంలో పెట్టి చావరి, మాకు వద్దురా బాబు అని చెప్పేసి చాలా బలంగా వార్నింగ్ ఇస్తారట. మరి ఇవ్వాలి, తప్పుతుంది అదే వాళ్ళకు, తప్పదు. సో అది ఒక వార్త. ఇగో 22న కొత్త సర్పంచుల బాధ్యతలట స్వీకరణ. ఇక అపాయింటెడ్ డేటు చేంజ్ చేసిన సర్కారు. ఎందుకంటే 20వ తేదీన ముహూర్తం సరిగ్గా లేకపోవడమే కారణమట. 12,737 పంచాయతీల్లో కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళతో 3 విడతల ఎన్నికలు పూర్తయినాయి. సో కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. 3వ విడతలో 80.78% పోలైంది. 3,752 మంది సర్పంచులకు ఇక మిగతా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు పలు చోట్ల చెదురు మదురు సంఘటనలు జరిగినాయట. సో ఈ కామన్ జరుగుతూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి ఓటేసినాడా, కేసీఆర్ ఓటేసిందా? ఎవరైనా రాజకీయ నాయకుడు ఒకరన్నా ఓటేసి బొమ్మ పెట్టరు ఎవరన్నా? ఆయన తిని పండిత అనుకున్నారా? అంటే మీరు ఎమ్మెల్యేలకు నిలబడ్డప్పుడేమో ఓటేసి పెడతారు. ఇప్పుడు ఏది మరి అంటే మా ఓట్లు అంత నిలవలేవియా? రేపు మీరు నిలబడేప్పుడు మేము కూడా గట్టి అవుతాం. మరి ఒకరన్నా ఓటేసినట్టు బొమ్మ పెట్టరు ఎవరన్నా ఆయన మీరు? ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావు కదా. ఇప్పుడు వాళ్ళ ఓట్లు అయితే ఏతుల ఫోటోలు పెడతారు, మన ఓట్లు కదా మనం లెక్కకు వస్తలేం అనమాట. సో మొత్తానికి 22 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం డేటు మారింది. బికాజ్ ఆఫ్ ఎందుకంటే అన్నకు ముహూర్తం బాగాలేదట. సో ముహూర్తం మంచిగుంటే 5 ఏళ్ళు ఉంటామని ఏమన్నా నమ్మకం ఉందా? ఈ 5 ఏళ్ళు నాకైతే నమ్మకం లేదు. ఈ సర్పంచ్ కూడా దించగలను నువ్వు నిధులియక. ఇప్పుడు రేపటి సర్పంచులు రాయాలి ప్రపంచ బ్యాంకుకు. నేను ఆయన మాకు గ్రామాన్ని నిధులు ఇస్తలేడు, నాకు ట్రాక్టర్ నడిపేందుకు కూడా పైసలు లేవని రాయాలి. రేపు రాస్తారు కూడా. అసలు పరిస్థితి వస్తుందేమో చెప్పలేం కదా.